లేదులే, ఇబ్బంది ఏం లేదు. మున్సిపాలిటీ చెత్త గీత మొత్తం తీసేసారు. జనాలకు కూడా బాగానే భోజనాలు అంటే బాబాయ్ అన్ని బాగానే చేశారు. ఈ వర్షం నీరు రావడం చంద్రబాబు కారణం అంటున్నారు కదా. ఏదో అంటుంటారు అంతేగాని ఆయన ఎందుకు చేస్తున్నాను ఇలాగ జనాలు పోతారని ఆయన చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏదో అనుకుంటారు. ఏదో వాళ్ళు ఏదో అంటాం తప్పక. ఇప్పుడు నేను టీడీపీ, ఇంకొక ఆయన వైసీపీ, ఆయన ఏదో సరదాగా అంటాం తప్పక చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? రెయ్యంబో జనాలందరినీ పెట్టి ఫుల్గా ఎక్కడెక్కడ వాళ్ళంతా గీజాకు మొత్తం తీసుకొచ్చి జనాలందరినీ చేపించాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ బాబు గారి పాలన అనేది ఎలా ఉంది? బాగానే చేశాడు. బంగాళా చేశాడు. జనాలు ఎక్కడెక్కడ వాళ్ళంతా మొత్తం ఫుల్గా హౌస్ఫుల్. ఎక్కడెక్కడ వాళ్ళు ఎన్ని లారీలు వచ్చినాయి, ఎన్ని పాలు ఇచ్చిండ్రు. తినేటానికైనా జనాలకి పాలు గీలు బంగాళా భోజనాలు కానీ బాగానే చేశారు. ఎక్కడి నుంచి కూడా పాల పనులు కానీ, బియ్యం కానీ, తినడానికి కానీ, బిస్కెట్లు కానీ తినడానికి 15 రోజుల పాటు జనాలు కూడా బంగాళా చేశాడు. ఇప్పుడు వచ్చిన ఈ నీళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నాము, తిండికి కానీ దేనికైనా ఇబ్బంది పడుతున్నాము. సామాన్లన్నీ పోయినాయి. అసలు పిల్లలతోటి అంత హింసలు పడుతున్నాము. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఏరియాలో ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. మేము వచ్చి 10 సంవత్సరాలకి ఇవాళ నీళ్ళకి ఎంత కంపు కొట్టింది ఇల్లంతా. అంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. కాకపోతే ఈ నీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాం. అది అంటే మీకు తినడానికి ఫుడ్ ఇవన్నీ ఇచ్చిందమ్మా ప్రభుత్వం? ఫస్ట్ లో కానీ బాగలేదు, ఇప్పుడు కొద్దిగా బాగుంది. తెలుగుదేశం వాళ్ళు కొద్దిగా ఫుడ్ బాగుంటుంది. అంటే మీకు ఇంటింటికి తిరిగి కూరగాయలు అవన్నీ ఇచ్చారమ్మా? ఇచ్చారు కానీ కొన్ని దొరుకుతున్నాయి, కొన్ని దొరకట్ల. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం పిల్లలతో. అంటే మేము మీ దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగారమ్మా మీరు ఎలా ఉన్నారు ఏంటని? అడిగారండి. నేనైతే నీళ్ళలో బాగున్నాను, పైన ఉన్నాను. మరి ఎంత ఇబ్బంది పడుతున్నాం. కట్టుకున్న బట్టలతో గ్యాసులన్నీ అన్నీ కొట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. బాబాయ్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు? నేను 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి. బాబాయ్ ఎప్పుడైనా ఇంత వర్షం వచ్చింది నువ్వు చూసావా? లేదు. ఎప్పుడు వరద వచ్చేది అనేది లేదు అసలు. బాబాయ్ మరి ఎలా ఉంది బాబాయ్ పనితీరు ఎలా ఉంది ప్రభుత్వాన్ని? పనితీరు అంటే రేషన్ బియ్యం ఇస్తున్నారు, అయ్యేమో లావుట్. అంటే బాబాయ్ ఇప్పుడు అవి ఇవ్వడం కరెక్ట్ అంటావా? అవి ఇవ్వడం సరుకులు కరెక్టే. ఈ రేషన్ బియ్యం కొద్దిగా మార్పు వస్తే బాగుండదు. మార్పు రావాలి. బైకులు రిపేర్లు అయినాయి, కొన్ని ఖాతాలు తెచ్చిపోయి పనికిరావు. అంటే బాబు ఇప్పుడు ప్రభుత్వం మేము ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు కదా, మేమే బాగు చేపిస్తాం కొంత డబ్బులు పెట్టి ఇచ్చేసి అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నాం? డబ్బులు రిపేర్ అంటే వాళ్ళు రిపేర్ చేస్తారు, సామాన్లు మేము తెచ్చుకోవాలి, అవి డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? బైకులకి మేము పెట్టుకోవాలా? 10-11 రోజులు పనిచేసే వాళ్ళు ఉన్నారు, రోజుకి 1000 రూపాయలు తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళకేంటి పరిస్థితి? పైన రోజు 500-300 తెచ్చుకునేవాళ్ళు. అంటే బాబాయ్ ఫస్ట్ రోజు డబ్బులు ఇప్పుడు వర్షం వచ్చిన రోజు కాడ నుంచి ఇప్పటి వరకు మీకు ఫుడ్ అసలు ఇవ్వలేదా? ఫుడ్ వచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. మీ పేరు? శేష్ కుమారి. అమ్మ ఎలా ఉన్నారమ్మ ఈ వర్షంలో? ఈ వర్షాల్లో మొత్తం కొట్టుకుపోయినాయి. పిల్ల జల్ల కూడా చాలా మంది అనాథలు అవుతున్నారు. వైఎస్ఆర్ కాలనీకి అసలు ఏం రావట్లే. వైఎస్ఆర్ కాలనీ అంటే ప్రభుత్వానికి లెక్కలేదు, మాకు అసలు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు పోయినసారి. ఈసారి బాగానే చేశారు. అంటే అమ్మ ఇన్ని రోజుల నుంచి కూడా మీకు అసలు ఫుడ్ అందలేదా? అందింది. ఫుడ్ ఎందుకు అందులో అబద్ధాలు తిని అబద్ధాలు చెప్పుకోకూడదు. ఫుడ్ అందింది, నీళ్ళు అందినాయి, అన్నీ అందినాయి, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చే రోగాలకి 4వ ఫ్లోర్ ఉండే వాళ్ళమే. నాకైతే మళ్ళీ ఫస్ట్ ఆపరేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ పడిద్ది అన్నారు, పేగు తీసి పైకి పంపించాలన్నారు ఈ నీళ్ళలో తిరిగినందుకు. అది ప్రకృతి వైపరీత్యం కాదంట్లా. ఇలాంటి నాకు భర్త లేడు, చాలా సంవత్సరాలు అయింది, చిన్నపిల్లప్పటి నుంచి పెంచుకున్నా. మా లాంటి వాళ్ళకి ఏమన్నా ఇంత మటుకు నాకు ఫెన్షన్ కూడా లేదు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఫంక్షన్ మాత్రం పుట్టి ఇట్లా ఏమైనా తెచ్చుకోండి అంటున్నారు. ఏమైనా తెచ్చుకోవాలంటే మేము చదువుకోలేదు, మా వాళ్ళు ఎవరో చదువుకోలేదు. మా లాంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? అందుకనే మాకు అసలు ఇళ్ళు లేవు. ముందు ముఖ్యంగా ఇళ్ళు గురించి మాట్లాడాలనుకున్నాను నేను. ఇళ్ళు లేవు, ఫస్ట్ నుంచి మాకు ఇళ్ళు లేవు, మాకు స్థలాలు లేవు, ఏమీ లేవు. అద్దెకుండా వాళ్ళం. ఇప్పుడు ఈ నెల ఇంటి అద్దె కట్టలేదు, ఆమె వెళ్ళిపోమ్మంటుంది. మా పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి మేము అద్దె ఆపలా. ఈ నెల ఇంటి అద్దె కట్టలేదు. మొన్న అడిగింది 10 రోజుల నెలలోనేమో ఇప్పుడేమో పైపుల రోడ్డు అంతా కొట్టేశారు. అక్కడికి వెళ్ళి షాపుల దగ్గరికి వచ్చి డబ్బులు తెచ్చుకుంటానికి కూడా లేదు మాకు. నేను చేసిన పని డబ్బులు తెచ్చుకుంటానికి కూడా లేదు. మాకు ఇళ్ళు కావాలి, మేము అది ఒక్కటే అడుగుతున్నాం. అద్దెకుండా వాళ్ళం, మాకు ఫస్ట్ నుంచి ఇళ్ళు లేవు.
అద్దె కట్టకపోతే పొమ్మంటున్నారు. ఎవరు కూడా ఈ టైంలో సపోర్ట్ రారు. అమ్మ మేమేం చేయమమ్మ, వాళ్ళకి అద్దె కట్టకపోతే ఇంకా ఇళ్ళ గల్ల వాళ్ళకే సపోర్ట్లు వస్తారు తప్ప అద్దెకుండా వాళ్ళకి సపోర్ట్ రారు. మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఇళ్ళు గురించి. ఈ కాలనీలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రాను రాను రోగాలు ఎక్కువైతాయి.